దేవుని బిడ్డలారా, ఈ దినము మత్తయి సువార్త 28:20 వచనాన్ని ధ్యానిద్దాం. నేను సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండి కూడా ఆయన నడిపిస్తూ ఉంటాడు. మనము చాలాసార్లు ఏమనుకుంటామంటే దేవుడు మనతో లేడు అని అనుకుంటాం. మనకు కలుగుతున్న ఇబ్బందులను బట్టి, మనకు కలుగుతున్న కష్టాలను బట్టి, మనకు కలుగుతున్న దుఃఖములను బట్టి, సమస్యలను బట్టి, శోధనలను బట్టి మనం చాలాసార్లు దేవునికి మనం దూరంగా ఉన్నామని, దేవుడు మనకు దూరంగా ఉన్నాడని మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు సదాకాలము మనతో కూడా ఉన్నాడు. శిష్యులతో ఆయన ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నానని యేసు ప్రభు తెలియజేసినాడు. వారితోనే కాదు కానీ మనతో కూడా యేసు ప్రభు ఉన్నాడు. ప్రతి సమయంలో, ప్రతి కష్టంలో ఆయన తోడై ఉండి ఆయన నడిపించే దేవుడని మనం మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, ఒకవేళ అధైర్యంగా బాధతో ఉన్నట్లయితే ఈ దినము ధైర్యం తెచ్చుకుందాం. ఏంటంటే దేవాది దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన మనల్ని పైకెత్తుతాడు. దేవుడు ఈ వాక్యము మన జీవితాల్లో దీవించునుగాక. ఆమేన్.